సక్సెస్ వస్తుందా లేదా? గురూజీ నాకు వస్తలేదు ఎందుకంటారు? చెప్పు మరి. అరే చేస్తే వస్తుందని చెప్తున్నావు నువ్వే, కానీ నీకు ఎందుకు వస్తలేదు? ఒప్పుకున్నాడు చూసినావా? ఇది లీడర్షిప్ క్వాలిటీ. అంటే నువ్వు కాదు టైగర్, నువ్వేనా చేస్తున్నావా? నువ్వు విన్ అయినావా కాంటెస్ట్? ఎందుకు కాదు? విన్ అవ్వాలి ఎందుకు కాదు అని ఇప్పుడు అది చేయలేవా? ఇంతకు చేసిండు, విన్ కాలేడు, పర్ఫెక్ట్ చేయలేదు, అంతేనా? బట్ చేసి అవుతున్నా లేదా? ఎందుకంటే ఫస్ట్ నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. నీ మీద నువ్వు అయితే నమ్మకం పెట్టుకుంటావో ఆ రోజు రియల్ సక్సెస్. డౌన్లైన్ మీద నమ్మి బిజినెస్ చేసినా, డౌన్లైన్ మీద నమ్మిన బిజినెస్ చేసినా ఏ రోజు ఎఫర్ట్ పడుతుంది, జీరో అవుతావు. ఆ రోజు నువ్వు బాధపడాల్సి వస్తుంది, ఆ రోజు ఆలోచించాల్సి వస్తుంది. ఏదో రోజు ఆలోచించేదానికన్నా ఈ రోజు ఆలోచించండి, ఈరోజు ఆలోచించండి. మా అప్లైను ఏమన్నాడంటే డీడీ కట్టినప్పుడు, సీను నేను డైమండ్ చేస్తా అన్నాడు, ప్లాన్లు చెప్తా అన్నాడు, ఫాలోఅప్ చెప్తా అన్నాడు, డీడీ తీసుకొస్తా అన్నాడు, సపోర్ట్ ఇస్తా అన్నాడు. డీడీ కట్టేసిన 18 టీం వచ్చింది. టైగర్ నువ్వు రెడీగా అన్నాడు. రెడీ అయినా ఏడికి ప్లాన్ చెప్పడానికి. ప్లాన్ చెప్పి నీకు రెడీ అయితే నడుచుకుంటూ పోతున్నా, ఫోన్ చేసి లేపిండు. టైగర్ వెళ్ళు అన్నాడు. గురించి నువ్వు రావా అన్నా. నువ్వు వెళ్ళిపోయి వస్తా అన్నాడు. ఊరి అమ్మ నాకు గుండె కొట్టుకుంటుంది, ఏమయ్యా ఇట్లా అంటున్నాడు, ప్లాన్ నేర్చుకోలేను, ఫాలోఅప్ నేర్చుకోలేను. నువ్వు వెళ్ళిపోయి అంటాడు. గురించి నువ్వు వస్తానే పోతా, నువ్వు మూలకున్నావు, ఓపెన్ చెప్తున్నా, నువ్వు వస్తానే. టైగర్ నేను కర్ణాటక బీదర్లో ఉన్నా, నేను రానన్నాడు. అయిపోయి ఇక్కడ నిజం చెప్తున్నా, అరుగు మీద కూర్చున్నట్లు. నేను గురుజీ నాకేం చెప్పినావు, మీరు ప్లాన్ చెప్తాన్నావుగా, ఫాలోఅప్ చెప్తాన్నావుగా, డీడీ సపోర్ట్ ఇస్తా. ఇట్లనే దుఃఖం వస్తుంది లోపల, బయటికి మాత్రం ఏడుస్తాడు. ఎందుకు రోడ్డు మీద కూర్చున్నా? ఫుల్ టైం వదిలేసి వచ్చినావు జాబ్ పోతే ఏమంటారు? ఇదే నారాయణ షేప్ షాపు, 2 లక్షలు అన్నావు, 8 లక్షలు అన్నావు, పెద్ద పెద్ద కార్లు అన్నావు. అక్కడ డ్యూటీకి పోలేడు, ఇక్కడ బిజినెస్ చేయలేడు. ఆలోచించిన గోల్డ్ అయిన తర్వాత ప్లాన్ చెప్పాలి, పర్లు అయిన తర్వాత ప్లాన్ చెప్పాలి, గోల్డ్ అయినాక ఫాలోఅప్ చేయాలి, గోల్డ్ అయిన తర్వాత ఫాలోఅప్ చేయాలి. అదేదో ఇప్పుడే చేస్తా ప్లాన్ చెప్పాలి. మీరు అక్కడ ఉండండి, నేను డైమండ్ అవుతా, క్రౌన్ అవుతా. బస్ 6 నుంచి 20 ఒక అప్లైన్ ప్లానే వాడిని. ప్లాన్ టైగర్ ఆగిపోయింది, ఒక ఫ్లోలో ఉన్నా, దాన్ని కట్ చేసేస్తున్నావు. జోషిన టీం ఇదే బాధ. 3 నెలల నుంచి ఇక్కడే మాట్లాడుతున్నాను, ఏం చెప్తారో అర్థం కాదు. నేను ఇంత టీం తయారు చేసిన కానీ ఇలాంటి లీడర్. సో ఒకటే చెప్పేస్తానండి, మీ మీద మీ నమ్మకంతో ఎప్పుడైతే బిజినెస్ చేస్తారో అన్నీ పర్ఫెక్ట్గా కనిపిస్తాయి, ఇది గ్యారెంటీ. మీ మీద నమ్మకంతో వేసుకుంటే కంపెనీ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది, అప్లైన్ పర్ఫెక్ట్గా కనిపిస్తాడు, సిస్టమ్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది, అన్ని పర్ఫెక్ట్గా. నీ మీద ఎప్పుడైతే నమ్మకంతో బిజినెస్ చేయవో అంత డిపెండెంట్ పని ఎప్పుడు కూడా సక్సెస్. నీ మీద నమ్మకం ఉందా? అరే ఒక ప్లాన్ చెప్పండి బై, డీడీ లేడు, ఇంకో దగ్గరికి వెళ్ళండి, 2వ దగ్గర, 3వ దగ్గరికి వెళ్ళండి, 4వ దగ్గరికి వెళ్ళండి, 4వ 5వ దగ్గరికి వెళ్ళండి. నీ డీడీ కావాలి, నీకేం కావాలి? వాడు ఇవ్వలేడు బై, ఇంకో దగ్గర. వాడు కూడా ఇవ్వలేడు, ఇంకో దగ్గర. నువ్వు ఇస్తావా ఇవ్వవా? అవసరమే లేదు. దున్నే మంది ఉన్నారు ఇది ఇండియాలో. పాపులేషన్లో నెంబర్ 1 బిజినెస్ చేసేట్లా. పాపులేషన్ మాత్రం బిజినెస్ చేసే మాత్రంలో అదృష్టవంతులు మన బిజినెస్ చేసి అదే మనుషులతోటే. మన ఇండియాలో ఎక్కువ ఏముంది? మనకేం కావాలి? ఎక్కువ ఏదో ఉంది ఇండియాలో. మనకేం కావాలి? దొరుకుతారు. అవునా? మరి దొరికినప్పుడు బిజినెస్ చెయ్యొచ్చా లేదా? హలో
అడగచ్చా? డైమండ్ అవ్వచ్చా?